రోజు ప్రపంచ మేధావి పరం పూజ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 133వ జయంతి ప్రపంచములనే ఘనంగా జరుగుతుందనే విషయాన్ని నేను ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తున్నా మిత్రులారా. దీనికి కారణము పరం పూజ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశంలో జన్మించిండు, కానీ ఆయన ఈ ప్రపంచానికే మేధావి అనేటువంటి సంగతి ప్రపంచానికి తెలుసు. ఆయనకు కులం లేదు, ఆయనకు మతం లేదు, ఆయనే అన్ని మతాలకు నాయకుడు, అన్ని కులాలకు ఆయనే ఒక నాయకుడు. ఆయన మానవతావాదితో పాటు ఈ ప్రపంచ దేశంలో నివసిస్తున్నటువంటి ఒక మానవతావాది. కానీ ఈరోజు నేను బెల్లంపల్లికి వచ్చిన తర్వాత పరం పూజ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నేను జయంతి వేడుకల్లో నేను పాల్గొన్న తర్వాత నాకు ఒక ఆలోచన ఇక్కడ వచ్చింది. దానికి కారణము బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ రాజ్యాంగాన్ని అయితే ఇచ్చిండో భారతదేశ ప్రజల కోసం, భారతదేశంలో పార్లమెంటరీ వ్యవస్థని నడపడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగము ఈ యొక్క చెన్నూరులో నడవట్లేదు. దానికి కారణము చెన్నూరులో నడవట్లేదు, ఇక్కడ బెల్లంపల్లి నడవట్లేదు. దానికి కారణము బాబాసాహెబ్ గారు ఏం చెప్పారు, ఈ దేశంలో ఎవరెంతో వారికి అంతే హక్కు రావాలి, ఎవరి సంఖ్య ఎంతో వారికి అంతే హక్కు రావాలన్నాడు. బాబాసాహెబ్ చెప్పినట్టుగా చూసినట్టయితే ఇక్కడ ప్రాంత వాసులకు అన్యాయం జరిగి ప్రాంతంలో జన్మించినటువంటి బెల్లంపల్లి ఉన్నటువంటి నా మాల సోదరులకు, ఈ బెల్లంపల్లి ఉన్నటువంటి నా మాదిగ సోదరులకు, ఈ బెల్లంపల్లిలో ఉన్నటువంటి నా నేతకాని సోదరులకు అన్యాయం జరిగి చేసి ప్రాంతేతరుడైనటువంటి వ్యక్తి ఇవాళ గడ్డం వినోద్ అనే వ్యక్తి ప్రాంతేతరుడు ఇవాళ బెల్లంపల్లికి వచ్చి పాలిస్తున్నాడంటే నాకు ఒక బాధ వేస్తుంది, నాకు ఒక దుఃఖం వస్తుంది. మా ప్రజలు ఎడిపోతున్నారు. అంతేకాదు ఈ ప్రాంతంలో పుట్టిన పిల్లలకు సామాజిక దోపిడీ చేస్తున్నటువంటి కుటుంబము వివేక్ వినోద్ వెంకటస్వామి కుటుంబం. కాబట్టి మిత్రులారా, నేను ఈ యొక్క లోకల్లని జన్మించినటువంటి మాల సోదరులని, మాదిగ సోదరులని, నేతకాని సోదరులని నేను జాగృతి చేయడానికి ప్రయత్నం చేస్తున్నా. మీ మీద దోపిడీ జరుగుతుంది, మీ మీద రాజకీయ దోపిడీ జరుగుతుంది, మీ మీద సామాజిక దోపిడీ జరుగుతుంది, మీ మీద సాంఘిక దోపిడీ జరుగుతుంది. ఇది నేను చెప్పట్లేదు, భారత రాజ్యాంగంలో రాయబడ్డటువంటి భారత రాజ్యాంగం ఉన్నది. కాబట్టి మీరు ఇది సామాజిక ఉద్యమంగా మలుచుకొని మాదిగ సోదరులు, మాల సోదరులు, నేతగాని సోదరులతో పాటు ఈ దేశంలో సగభాగమైనటువంటి బీసీలు కూడా 52% ఉన్నటువంటి బీసీలు బహుజనులని కలుపుకొని ఈ ప్రాంతేతరుడైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి వినోదుని, అక్కడ ఉన్నటువంటి వివేకుని ఇద్దరిని మీరు తరిమికొట్టి మీ హక్కులు సాధించుకోవాలి. మరి రాబోయే బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి వరకు ఇది జరిగి తీరాలి. ఇది జరిగే తీరలేదనుకో, ఇక్కడ బాబాసాహెబ్ బిడ్డలుగా మేము జీవిస్తే ఇక్కడ అన్యాయానికి గురవుతున్నటువంటి సమాజాన్ని చూసి మేము భరించలేకపోతున్నాం నాయకులు. కాబట్టి మీరు తత్వ నాయకులుగా ఎదగండి. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన మార్గాన్ని ఎంచుకొని ఈ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు నిన్నగాక మొన్ననే చెప్పిలు, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసిన వాళ్ళు నరేంద్ర మోదీ గారు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని చెప్పిండు. నేను అడుగుతున్నా, నిన్నగాక మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్పారు, పరం పూజ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మళ్ళా లేచి వచ్చినా కానీ ఈ రాజ్యాంగం మారది. రాజ్యాంగం మారది. ఆ ఉన్న రాజ్యాంగాన్ని నడిపించే ఒక నాయకునిగా నరేంద్ర మోదీ గారు ఉన్నారు. కాబట్టి నరేంద్ర మోదీ గారి కుటుంబము
140 కోట్ల కుటుంబం కాబట్టి మీరందరూ ఆలోచించి మీరందరూ ప్రాంతేతరులని తరిమి కొట్టాలని నేను మీ అందరి పక్షాన నేను సూచిస్తున్నా. బోలో భారత్ మాతాకి బోలో భారత్ మాతాకి బాబా సాహెబ్ అంబేద్కర్ బోలో బాబా సాహెబ్ అంబేద్కర్. जब तक सूरज चांद रहेगा, जब तक सूरज चांद रहेगा, जब तक सूरज चांद रहेगा. जय भीम, जय भीम, जय भीम, जय श्री राम, जय भीम शक्ति, जय शिव शक्ति, जय बहुजन शक्ति.